పోరాటాల చరిత్రనే తెలంగాణ చరిత్ర. గత ప్రభుత్వం తెచ్చిన ధరణి కారణంగా తెలంగాణ రెవెన్యూ వ్యవస్థ మొత్తం అస్తావ్యస్తమైపోయింది. తమ దోపిడీకి అడ్డుగా ఉన్నారనే రెవెన్యూ ఉద్యోగులను, సిబ్బందిని దొంగలుగా, దోపిడీదారులుగా చిత్రీకరించి గత పాలకులు ముద్ర వేశారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక ఆ పరిస్థితిని చక్కదిద్ది రెవెన్యూ ఉద్యోగులకు ఆత్మ గౌరవాన్ని ఇచ్చి ప్రజలకు సమర్థవంతంగా సేవలు అందించే దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాం. అందులో భాగంగానే భూభారతి చట్టం తెచ్చాం. క్షేత్రస్థాయిలో ఈ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఇటీవలనే 5,000 మంది గ్రామ పాలన అధికారులను నియమించడం జరిగింది. వాళ్ళు నిజాయితీగా ప్రజలకు సేవలు అందించి గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను తిరిగి పునర్నిర్మిస్తారన్న విశ్వాసం, నమ్మకం మా ప్రభుత్వానికి సంపూర్ణంగా ఉన్నది. ఈరోజు సాదా బైనామాలు కావచ్చు, భూభారతికి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఈ గ్రామ పాలన అధికారులు ప్రజలకు చేరువై ఈ సమస్యల్ని పరిష్కరించాలని మా ప్రజా ప్రభుత్వం భావిస్తున్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు గ్రామాలలో పేదల ఆత్మ గౌరవానికి ప్రతీకలు. కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని బెండాలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశ మహోత్సవంలో పాల్గొన్నప్పుడు ఆ పేదల కళ్ళల్లో చూసిన ఆనందం నాకెనలేని సంతృప్తిని, సంతోషాన్ని అందించింది. తొలి విడతగా 22,500 కోట్ల రూపాయలతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇల్లు లేని పేదవాళ్లకు అందించడం ద్వారా వాటికి సంబంధించి డబ్బుల చెల్లింపులు కూడా గ్రీన్ ఛానల్ ద్వారా నిర్మించుకున్న పని జరిగిన మరుక్షణమే ఆ పేదలకు నిధులను విడుదల చేస్తూ ఈనాడు పేదల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడానికి మా ప్రజా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదనడానికి నేను చెప్పడానికి సంతోషిస్తున్నాను. అదేవిధంగా మిత్రులారా, తెలంగాణ అంటే దేశానికి ఆదర్శంగా నిలిచిన అన్నదాతలే కాదు, పేదలకు ఆకలి తీర్చే సన్న బియ్యం పథకం కూడా. సన్న బియ్య సంక్షేమ పథకానికి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ రాష్ట్రం. దేశంలోనే మరే రాష్ట్రంలో ఇటువంటి పథకం లేదు. రాష్ట్రంలోని 3,10,00,000 మంది పేదలకు సన్న బియ్యం అందించడం ద్వారా ఆత్మగౌరవంతో బ్రతికి ఆ సన్న బియ్యంతోనే తమ సంటి పిల్లలకు తినిపించే పరిస్థితి